ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, అత్యధికమైన కృపను బట్టి తిరిగి మరొక సంవత్సరం ఇక్కడ మనము కూడుకోవడానికి దేవుడు చూపించిన ఈ ధన్యతను బట్టి మొదట దేవుని మహింపరుస్తూ, మరొకసారి ప్రేమతో ఆహ్వానించినటువంటి గౌరవ చార్లెస్ పాస్టర్ గారికి మరియు సంఘ సభ్యులు మరి గౌరవ సేవకులందరికీ విచేసిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సహాయం చేత మనం వర్తమానంలో ప్రవేశిద్దాం. దయచేసి తలలు వంచి ప్రార్థనలో ఏకీభించవలసిందిగా మనం చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మేమందరము మీ సన్నిధిలో ఈ రీతిగా చేరి ఉన్నాం తండ్రి. జ్ఞానము వీధులలో కేకలు వేయించినది అన్నట్లుగా ఈ సువార్త సభలు ఈ రీతిగా ఏర్పాటు చేయబడి అనేక మంది రక్షణార్థమై విత్తబడుచున్నటువంటి ఈ వాక్యం ఫలించడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఇది వర్ధిల్లులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ దాసునిగా మీ బిడ్డల మధ్యలోనికి పంపించి ఉన్నారు. మీ ఉద్దేశంలో ప్రకటించబడేలాగున మీ సాధనముగా వాడుకొని మనకి ప్రాధాయపడచ్చు. సంపూర్ణముగా మీకే అప్పచెప్పుకొనొచ్చు. సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీకు మాత్రమే చెల్లిస్తాం. మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ మమ్మల్ని బహుగా తగ్గించుకుంటాం. ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, సామెతల గ్రంథము 16వ అధ్యాయము సామెతల గ్రంథము 16వ అధ్యాయం, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ నంబర్ 16. 4వ వచనాన్ని గమనిద్దాం. వర్స్ నంబర్ 4. దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసేది. చాలు కదా. దేవుడు చేసిన ఈ సృష్టిలో మనం ఒక భాగమై జీవించుచున్నాం. ఇది మనందరికీ తెలిసిన విషయం. మనిషిని చేసి సృష్టిని చేయక, సృష్టిని చేసిన తర్వాత మనిషిని చేసేట. అంటే మనకేం అవసరమో దేవునికి ముందుగానే తెలుసు. దాహమైతే నీరు త్రాగటం, చలించి జీవించాలి కనుక ఊపిరి అవసరం, గాలి, మనం జీవించడానికి అవసరమైన ఆహార పదార్థాలు, ఇవన్నీ లేకుండా మనిషి భూమి మీద ప్రవేశిస్తే వెంటనే మృతి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దేహానికి గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ అవసరం. తాను భవిష్యత్తులో ఏ ఉద్దేశంతో జగత్తు పునాది వేయబడక మునుపే మనము ఉండాలనే ఆలోచన కలిగి మన కొరకు వీటన్నిటిని చేసినట్లు అనిపిస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు గమనించాను, క్రొత్తగా అప్పుడే జన్మించినటువంటి శిశువు అక్కడెక్కడో హాస్పిటల్లో జన్మిస్తే ఇంటి దగ్గర ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఏం జరుగుతుంటాయి? క్రొత్తగా జన్మించిన శిశువు హాస్పిటల్లో జన్మించినప్పుడు ఇంటి వద్ద ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి.
గమనించారు ఎప్పుడన్నా? ఏం ఏర్పాట్లు జరుగుతుంటాయి? ఆ శిశువు ఒక 2, 3, 4 రోజుల్లో ఇంటికి వచ్చేస్తాడు, తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత అది చలికాలం అయితే గది అంతా వెచ్చగా ఉండాలి. లేదా ఏ కాలమైనా సరే, అది వేసవి కాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, ఆ క్రొత్తగా జన్మించిన శిశువు వచ్చి అక్కడ ఉండటానికి ఆ గదినంతా చక్కగా సిద్ధపరుస్తారు. ఏం పర్లేదులేండి, ఆ బిడ్డ లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ గదిలో ఒకవేళ దుమ్ము, ధూళి, బూజు అలాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు శుభ్రపరుద్దామని బిడ్డ వచ్చిన తర్వాత చేయరా పని. ఏమవుతుంది ఒకవేళ అలా చేస్తే? ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, బిడ్డ జబ్బు పడుతుంది. బిడ్డ క్షేమంగా ఉండాలంటే ఆ బిడ్డ రాకముందే గదికి అవసరమైనవన్నీ, ఆ బిడ్డకు తగిన వాతావరణం ఉండే విధంగా అన్ని ఏర్పాటు చేయాలి. ఒక శిశువు అక్కడ ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పుడు ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కోట్ల మంది ప్రజలు దేవుని సంతానం. ఎందుకంటే మనిషిని చేసినప్పుడు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని మాట్లాడినప్పుడు, అంతేకాకుండా కీర్తన గ్రంథము 100వ కీర్తన 3వ వచనం కూడా సెలవిస్తుంది, యెహోవాయే దేవుడని తెలుసుకున్నట్టు. మనం ఆయన వారం, ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం, మనం ఆయన సంతానం. మనకు దేవుడు ఒక్క శిశువు లేదా సంతానం అనుగ్రహించినప్పుడు ఆ శిశువు కొరకు అన్ని ఏర్పాట్లు ముందుగా చేస్తుంటే, ఈ భూమి మీద మానవులమైన మనం ఆ మహోన్నతుని బిడ్డలము గనుక మనం ఉండటానికి ఇంత పెద్ద సృష్టిని ఏదీ కొదువు కాకుండా ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు, తూర్పు నుంచి పడమర వరకు నరునికి అవసరమైనవన్నీ ఎంత చక్కగా ఆయన వాటిని సృష్టించి ఏర్పాటు చేసి, ఏది అవసరమో ఏది ఎప్పుడు అవసరమో అన్నిటినీ ఎంత చక్కగా చేశాడు. అలా చక్కగా చేసిన దానిని వివరిస్తున్నాడు సామెతల గ్రంథం 16వ అధ్యాయం మనం చదువుకున్న దానిలో 4వ వచనంలో. దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగు చేశాడట. పలుమార్లు బహుశా చదువుకుని ఉండొచ్చు ఈ సందర్భం, కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే అందులో లోతైన విషయము ఏమి దాగి ఉందో మనం ఆలోచించడానికి సాధ్యమవుతుంది. ప్రియులారా, నేనెప్పుడు బాల్యము నుండి వినలేదు సూర్యుడు ఈరోజు రాత్రి చంద్రుడుగా మారుతున్నాడు అని. మీరేమైనా విన్నారా? మీరు వినలేదు. భూమి మీద దేవుడు అంటే ఈ సృష్టిని చేసిన ఆ కాలం నుండి నేటి వరకు ఆకాశంలో ఉదయించే సూర్యుడు ఒకే పని మీద పనిచేస్తున్నాడు. దేవుని బిడ్డలమైన మనం భూమి మీద నివసించుచుండగా మనకు వెలుగు కలుగుటకు ఒక దానిని చేసి దానికి పని నియమించి అది అదే పని మీద పని చేస్తున్నట్లు కనబడుతుంటాడు సూర్యుడు, లేదా కనబడుతూ ఉంటుంది. సూర్యుడు ఎప్పుడు కూడా తన క్యారెక్టర్ మార్చుకోలేదు. చంద్రుడు ఆయా కాలాలకు సంబంధించి ఒక రోజు అమావాస్యగా ఉంటుంది, చీకటి. మరొక రోజు పౌర్ణమి, పూర్తిగా వెన్నెల. ఏ రోజు కూడా ఎప్పుడు నేనే వెన్నెల వెలుగు ఇవ్వాలా, నేను భూమిలాగా మారి నదులు, సరస్సులు, చెరువులు ఇవన్నీ ఉండే విధంగా నేను మారిపోతానని ఎప్పుడు చంద్రుడు వద్ద వాతావరణం మనకు అలా కనపడదు. ఇట్ హ్యాస్ వన్ సింగిల్ క్యారెక్టర్. ఆలోచించండి. ఇలా ఆలోచించుకుంటూ పోతే ఈ రాత్రి ఇంక సమయం సరిపోదు మనకు.
వాటి గుణం మారట్లేదు. సామెతల గ్రంథం 16లో మనం చదువుకున్న విషయం 4వ వచనం మనల్ని ఆలోచింపజేయాలి. ఈరోజు సంవత్సరానికి ఒక్కసారి, గత 2-3 సంవత్సరాలుగా నేను మీ మధ్యలోకి వస్తున్నాను. ఆ ఒక్కసారిలో ఉన్నది ఒక గంట. ఆ గంట ఎంతో విలువైన విషయం, మనల్ని ఆలోచింపజేసే విషయాన్ని నేను చెప్పి వెళ్ళకపోతే నేను వచ్చి ఇక్కడికి ఏ ప్రయోజనం ఉండదు. ఒక వ్యవసాయదారుడు పొలం పండాలన్న ఉద్దేశంతోనే విత్తనం వేస్తాడు. ఒక మంచి ఉద్యోగి నేను కష్టపడి పని చేస్తేనే నెల అయిన తర్వాత నాకు రావాల్సిన జీతం వస్తుంది, తర్వాత సంవత్సరానికి ఒకసారి పర్ఫార్మెన్స్ అప్రైజల్ కావచ్చు, గ్రోత్ రావచ్చు, ఎంతో నమ్మకంగా పనిచేస్తుంది. నేను బాగా చదువుకుంటేనే మంచి ర్యాంక్ వస్తుంది, ర్యాంక్ వచ్చిన తర్వాత మంచి సీటు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో పనిచేస్తారు పిల్లలు చదువుతుంటారు. ఏ వ్యక్తి కూడా ప్రయోజనం లేకుండా పని చేయడానికి ముందుకు వెళ్ళడు. నా పంట పోతే పోనీలే అన్న ఉద్దేశంతో విత్తనం వేయడు వ్యవసాయదారుడు. అలా సంవత్సరానికి ఒక్కసారి ఈ సందర్భంలో ఇక్కడికి నేను వచ్చినప్పుడు మంచి విత్తనం వేయకపోతే ఈ గంట సేపు నేను చేసిన పనికి ప్రయోజనం ఏమీ ఉండదు. దీనికి జవాబు ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. నిన్ను పలానా రోజు అక్కడికి పంపించినప్పుడు నువ్వు ఏం చేశావు అని దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నా సమాధానం ఉండాలి. ప్రజల మెప్పు కొరకు ఏదో కొన్ని పైన సున్నము పూసినటువంటి మాటలు చెప్పి వెళ్ళిపోయాను అనుకుంటే దానిలో ఏ ప్రయోజనం లేదు. అందుకే ఈరోజు ఒక విషయం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ప్రతి వస్తువును దాని పని నిమిత్తం దేవుడు చేశాడు అని మనం 10 సార్లు అన్నామంటే, సూర్యుడికి సూర్యుని పని ఉంది, చంద్రునికి చంద్రుని పని ఉంది, నక్షత్రాలకు నక్షత్రాల పని ఉంది, మేఘాలకు మేఘాల పని ఉంది. ఇకపోతే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుచుండగా కాలాలు ఋతువులు మారుతుంటాయి. శీతాకాలం వస్తే భూమిలో నుండి ఒక ఉత్పత్తి తీసుకురావాలి, వేసవి కాలం వస్తే భూమిలో నుండి మరొక ఉత్పత్తిని తీసుకురావాలి. ఆయా కాలాలకు అనుగుణంగా దేవుడు పెట్టిన క్రమాన్ని ఏమాత్రము ఈ సృష్టి ప్రకృతి మార్పు నొందక, మనస్సు మార్చుకొనక, ఎందుకంటే దానికి మనస్సు ఉంది అని చెప్తున్నాను. ఎందుకు చెప్పనా? మనకి ఎలాగైతే చెవులు వినే శక్తి ఉందో వాటికి వినే శక్తి ఉంది కనుకనే దేవుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు. చూద్దామా మాట? బాగా తెలిసినటువంటి యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో వాటికి వినే శక్తి ఉంది కనుకనే దేవుడు యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని అంటున్నాడు. భూమికి చెవులు లేకపోతే అనే వినే శక్తి లేకపోతే చెవియొగ్గుము అని ఎందుకంటాడు దేవుడు? ఆలకించుము అని ఆకాశంతో అంటున్నాడంటే అది వింటోంది. సాధారణంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ మాటలు మహా అంటే పక్క వీధుల్లో ఒకవేళ ఈ స్పీకర్స్కి శక్తి ఉంటే ఆ పక్క వీధిలో వినపడచ్చు. హైదరాబాద్ మొత్తం వినపడే అవకాశం లేదు. కానీ దేవుడు వేటితో మాట్లాడుతున్నాడు? ఆకాశం ఆలకించును, భూమి చెవియొగ్గుము అని అంటున్నాడు అక్కడ. అంటే మన మీద వాటిని సాక్షులుగా పెట్టి మాట్లాడుతున్నాడంటే మనం ఏం చేస్తున్నామో వీటన్ని ఈ సృష్టి అంతా మనల్ని గమనించే శక్తిని పెట్టాడు అక్కడ. సాధారణ కొన్ని బిల్డింగ్స్, కొన్ని కాలనీస్లో భద్రత కొరకు సీసీ కెమెరాలు పెట్టింటారు. ఎవరెవరు ఎట్లా వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఏంటి, క్షేమంగా ఉన్నామా, భద్రంగా ఉన్నామని. అయితే దేవుడు
వెళ్ళి వైర్లు నట్స్ బోల్ట్స్ పెట్టి సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం లేదు ఆయన సృష్టిలో. అవే సాక్షులుగా కనబడుతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్నిటినీ అవి గుర్తుపెట్టుకోగలిగే సామర్థ్యం దేవుడు వారికి ఇచ్చాడు. ప్రతి దానికి ఒక పర్పస్ ఉన్నప్పుడు ఆలోచించండి. ఈవెన్ వెన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, మన దైనందిన జీవితంలో కూడా ఒక పర్పస్తో పనిచేస్తుంటాం. మనం ఒక ఉద్దేశంతో సాధించాలని పనిచేస్తుంటాం. దేర్ ఇస్ నో లైఫ్ ఆర్ ఎనీబడి హూ లివ్ వితౌట్ ఎ పర్పస్. ఉద్దేశము, ఆశయము, ఒక సంకల్పము, ఇవి లేకుండా ఎవరు ఏ పని చేయరు. ఉదాహరణకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏం చేస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు స్కూల్ కంటే? చదువులు పూర్తి చేయాలండి, 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఇంటర్ పాస్ అవ్వాలి, డిగ్రీలు అవ్వాలి. వాళ్ళ అల్టిమేట్ గోల్, ఆబ్జెక్టివ్ అది. ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కుటుంబాన్ని చూసుకోవాలి జాగ్రత్తగా. ఒకవేళ నా వృద్ధాప్యం వచ్చిన తర్వాత, రిటైర్మెంట్ వచ్చిన తర్వాత, ఒకరి మీద ఆధారపడకుండా ఒకరి వద్దకు వెళ్ళి చేయి చాపి నాకు సహాయం చేయడానికి పరిస్థితి రాకుండా, ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇదిగో రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కూడా వస్తుంది, టెన్షన్ లేని జీవితం జీవించవచ్చు పెన్షన్ ఉంటే అని, అలాంటి ఆలోచనతో ఒక పర్పస్తో నమ్మకంగా పనిచేస్తుంటాయి. సేమ్ ఈవెన్ ఇన్ ప్రైవేట్ జాబ్స్ యాజ్ వెల్. ఉదయం ఇంటి నుంచి బయలుదేరుతాం, సాయంత్రం అయితే మళ్ళీ తిరిగి వస్తాం. ఎందుకు వెళ్తున్నారండి బయటికి? పని ఉందండి బయటికి వెళ్తున్నాం. పని ఉందండి బయటికి వెళ్తున్నాం. ఇదే కదా సాధారణంగా పెద్దలు ఇచ్చే సమాధానం, పని ఉందండి బయటికి వెళ్తున్నాం. అన్ని విషయములలో ఒక ఉద్దేశం ఉన్నప్పుడు, దాని వెనుక ఒక ఆలోచన కలిగి మనం పనిచేస్తున్నప్పుడు, సాధారణంగా మనిషి మర్చిపోయేదే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? నా జీవితానికి ఉన్న ఉద్దేశం ఏమిటి? నా జీవిత ఆశయం ఏమిటి? కొన్ని ప్రశ్నలు ఈరోజు మనం ఆలోచింపజేయాలని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. అన్నిటికంటే విలువైన ఆస్తి ఏమిటి? మీటింగ్లో ఉన్నాం కాబట్టి ఏమైనా ఆన్సర్లు చెప్పచ్చేమో, కానీ విలువైన ఆస్తి ఏమిటి? విచ్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూడ్ ప్రాపర్టీ? ఎయిర్పోర్ట్ పక్కన ల్యాండ్ ఉంటే చాలా విలువైనదా? ఒక్కసారి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మిమ్మల్ని ఆలోచించడానికి క్వశ్చన్ మార్క్ వేస్తున్నాను. పర్లేదు, మీరు స్పందించినా పర్లేదు, చెప్పండి. విలువైన ఆస్తి ఏమిటి మనిషికి? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా మనకు సాధారణంగా ఒకవేళ లోకపరంగా ఆలోచిస్తే, నేను నా కుటుంబం జీవించడానికి ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది, లేదా వివాహం చేయవలసినటువంటి కుమార్తె ఉంటే ఆ రోజు అన్నీ తీసుకొని వచ్చి పెట్టాం, రేపే వివాహం, ఈరోజు రాత్రి ఆస్తంతా పోయింది అనుకోండి. పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరో దొంగలు పడ్డారు, దాచిపెట్టిన బంగారం అంతా ఎత్తుకొని వెళ్ళిపోయారు, రేపే ఉదయం వివాహం, ఇంకా ఆ రోజు మన పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే విలువైన ఆస్తి ఏమిటి అని ఒకవేళ లోకాన్ని అడిగితే లోకం చెప్పచ్చు, ఫలానాది నా విలువైనటువంటి ఆస్తి. ఇంకా చెప్పాలంటే నా బిడ్డలే నాకు ప్రాణం అండి అనే వాళ్ళు కూడా ఉంటారు. నా బిడ్డలు లేకపోతే నేను బ్రతకలేనండి. నిజమే, ఆ ప్రేమానుబంధం దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధం అలాంటిది. కానీ మర్చిపోతున్నటువంటి, అందరికీ గుర్తుండకపోవచ్చు కాబట్టి, అంటే గుర్తున్న వారికి చాలా సంతోషం. ఎవరైతే ఈ విషయం మర్చిపోయి ఉంటారో వారికి జ్ఞాపకం చేయడానికి చేస్తున్న ప్రయత్నం. ఒకవేళ మనలో కూడా ఎవరైనా మర్చిపోయి ఉంటే తిరిగి మరొకసారి జ్ఞాపకం చేయడానికి ఇది అవకాశం అని అనిపిస్తుంది. ప్రియులారా, ద మోస్ట్ వాల్యుబుల్ ప్రాపర్టీ ఫర్ ఎనీబడీ ఈజ్ నాట్ బాడీ, ఇట్ ఈస్ ద సోల్ లివింగ్ ఇన్ యువర్ బాడీ. నీకున్నటువంటి విలువైన ఆస్తి ఏమిటంటే
ఆ ఆస్తి నీ దేహం కాదు, ఆ దేహంలో ఉన్న ఆత్మ. ఈ ఆత్మ చాలా విలువైనది, వెలకట్టలేనటువంటిది. ఇది ఈ దేహము చలించుచు, శ్వాసను పీల్చుచు, ఇంటిలో నుంచి ఒకవేళ అడుగు బయటికి వేసి దేవుని కృప చేత మళ్ళీ తిరిగి అటు ఇటు మనం వస్తామేమో. కానీ దేవుడు పెట్టిన నియమం, ఈ ఆత్మ దేహంలో నుండి ఒక్కసారి బయటికి వెళ్తే నాకు అనిపిస్తుంది నేను వెళ్ళను ప్రభు ఆ దేహంలోకి అంటుందేమో, అందుకే మళ్ళీ రాని అవకాశం అయిపోయిందేమో. థింక్ వన్స్ అంటుందేమో అని నేను చెప్పట్లేదు, కానీ వాస్తవానికి అయితే దేహంలో నుండి ఆత్మ ఒక్కసారి వెళ్ళిపోతే ఎంత ప్రయత్నించినా మళ్ళీ రాదది. ఆ ఆత్మ ఎవరిది? నిన్ను ఏర్పాటు చేసుకొని నీకు ఇచ్చాడు, ఇది నీది అన్నాడు. దేవునిదే, కానీ యు ఆర్ అకౌంటబుల్ ఫర్ యువర్ సోల్. నీ ఆత్మకు నీవే జవాబుదారి. నీ ఆత్మకు నువ్వే బాధ్యత వహించాలి. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అండి అన్నాం అనుకోండి, మీ నాన్నైనా లేదా నీకు కుమారుడైనా లేకపోతే మరి ఏ బాంధవ్యమైనా సరే, ఎవరి ఆత్మను ఆదుకోవడానికి ఎవరు రారు. ఏమవుతుంది ఈ ఆత్మ జీవితం? అందుకే క్రైస్తవులకు దేవుడు ఏర్పాటు చేసిన జీవితమే, ఆత్మకు ఏర్పాటు చేసిన జీవితమే ఆత్మీయ జీవితం. ఆత్మకు ఏర్పాటు చేసిన జీవితమే ఆత్మీయ జీవితం. కుల మతాలకు అతీతంగా, భాష, రంగు, భూభాగం వీటన్నిటికీ అతీతంగా సాధారణంగా చెప్పే ఒక మాటే, ఎవరినైనా కోల్పోయినప్పుడు, ఇప్పటి వరకు నాతో ఉన్నాడండి, ఇప్పటి వరకు నాతో మాట్లాడాడండి, ఇప్పుడు లేడండి, వెళ్ళిపోయాడు. గౌరవప్రదంగా మాట్లాడే మాట. మరి అక్కడ కనపడుతున్నది ఏంటి? అక్కడ మనం చూస్తున్నది ఏంటి? వెళ్ళిపోయాడు అని అంటున్నామే గౌరవప్రదంగా, అది మన మట్టి నేత్రాలతో చూడగలిగామా? ఈ మట్టి నేత్రాలతో చూడడానికి మనకు అవకాశం వచ్చిందా? లేదు, కనపడదు. అది సాధారణంగా సత్యం, ట్రూత్ అనేది మనిషి అంగీకరించడానికి మనసు అంత సిద్ధం చేసుకోడు. ఇప్పుడు చెప్పబడుతున్న ఈ మాటలన్నీ నిజం, సత్యం, మార్పులేనివి. మనిషికి ఆత్మ, దాని విలువ ఏమిటో తెలియచేయటానికే ఆత్మరూపిగా ఉన్న దేవుడే 2000 సంవత్సరాల క్రితం శరీరమును ధరించి వచ్చాడు, కృపా సత్య సంపూర్ణుడుగా. కారణం, నశించుచున్న ఈ ఆత్మను రక్షించడానికి. నశించుచున్న ఈ ఆత్మ నశించిపోకూడదు. అసలు ఆ మాట ఏంటి? ఎందుకు వచ్చారు ప్రభువా భూలోకానికి? యేసు ప్రభువా, నా దేవా, నువ్వు ఎందుకు వచ్చావని అడిగితే వచ్చే సమాధానమే, నశించుచున్న దానిని వెతకి రక్షించుటకు నేను వచ్చానని చెప్పలేదా మన ప్రభు? నశించుచున్న దానిని వెతకి రక్షించుటకు వచ్చాడు. ఏమి నశించిపోతుంది? వాట్ ఈస్ దట్ పెరిషింగ్? ఏది నశించిపోతుంది? నశించిపోతున్నది దేహమా? ఆ దేహంలో ఉన్న ఆత్మన? ఒక్కొక్క ఆత్మయ ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళకుండా దారి తొలగి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆత్మ. దేవుని ఆరాధించేవారు ఏ రీతిగా ఆరాధించాలట? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మయై ఉన్న దేవుని వద్దకు ఈ ఆత్మ చేరుకోవాలి. ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ
మనము రిటైర్మెంట్కే దగ్గర అవుతాం, కానీ రీఎంట్రీకి దగ్గర అవ్వం. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రిటైర్మెంట్ అండ్ రీఎంట్రీ. గౌరవ పెద్దలు చాలామంది ఉన్నారు ఇక్కడ. మీరు ఉద్యోగాలు చేసి రిటైర్ అవుతున్నారు, అయ్యారు. మళ్ళీ ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నేను మళ్ళీ పరిగెత్తాను, మళ్ళీ సెలెక్ట్ అవుతాను, మళ్ళీ ఉద్యోగంలోకి ఎంటర్ అవుతాను అంటే సాధ్యమవుతుందా చెప్పండి? దెర్ ఇస్ నో ఛాన్స్. ఇలాంటి ప్రశ్నతో యోహాను సువార్త 3వ అధ్యాయం, టైం లేదు ఇంటికి వెళ్ళి చదవండి తర్వాత, రాత్రి యందు నికోదేమను ఒక పరిసయ్యుడు యేసుప్రభు వద్దకు వచ్చి అడిగితే, ఆ నికోదేము అను ఆ వ్యక్తికి సరే ఎలాగ సందర్భం వచ్చింది చూద్దాం. వచ్చిన ఆలోచనే, ప్రభువా తల్లి గర్భమందునే ఎలా మళ్ళీ ప్రవేశించగలను అని అంటున్నాడు. అక్కడ చూద్దాం. అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. నీవు దేవుని యొద్ద నుండి వచ్చావని మాకు తెలుసు, నాకు బాగా అర్థమైంది, కానీ నా భవిష్యత్తు ఏమిటో కొంచెం చెప్పవా ప్రభువా అని అడుగుతుంటే, అప్పుడు యేసు ప్రభు సెలవిచ్చిన మాటే, ఒకడు కొత్తగా జన్మించాలి, న్యూ బార్న్గా మారాలి, క్రొత్తగా జన్మించాలి. ఈ మనిషికి ప్రభువు చెప్పిన మాటకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అరే, నేను ఆల్రెడీ తల్లి గర్భం నుండి వచ్చి జన్మించి ఇంత పెద్దోడినైపోయి నీతో మాట్లాడుతుంటే మళ్ళీ నేను కొత్తగా జన్మించమంటావంటి. అప్పుడు నికోదేమను ఈ వ్యక్తి 4వ వచనంలో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, అప్పుడు యేసు ప్రభు క్రొత్త జన్మ అంటే ఏంటో వివరిస్తున్నాడు. అంటే క్రొత్త జన్మ గురించి, ఆత్మకు సంబంధించిన విషయాల గురించి అర్థం చేసుకునే ఆలోచన, గ్రహింపు శక్తి దేహమందును వయస్సునందును పెరిగిన ఈ నికోదేము లాంటి ఆ వ్యక్తికి, నికోదేముకు అర్థం అవ్వట్లేదు. అంటే ఏమర్థమవుతుంది? బాగా చదువుకున్న వ్యక్తి, బాగా విద్యాభ్యాసం అభ్యసించినటువంటి వ్యక్తి, బాగా దేవుని యొక్క ధర్మశాస్త్రమందు పట్టున్నటువంటి వ్యక్తి, ఆ పట్టున్నటువంటి వ్యక్తికి పరలోక సంబంధమైన విషయాలు అర్థం అవ్వట్లేదు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆయన చెబుతుంటే అర్థం అవ్వట్లేదు. దేవుని వద్ద నుండి వచ్చిన వాడవని మేము నమ్ముచున్నాం. We believe that you came from God. You have come from God. కానీ ఇదేంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఏంటి ప్రభువా అని అడుగుతుంటే అప్పుడు అన్నాడు ఆయన, నాయన, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఖచ్చితంగా, ఖండితంగా చెప్తున్నాను. శరీరాన్ని బట్టి నీవు భూమి మీద తల్లి గర్భం నుండి ఉద్భవించినవాడు, కానీ ఆత్మను బట్టి ఆలోచిస్తే నువ్వు ఆత్మీయంగా తిరిగి జన్మింపబద్ధుడవై ఉన్నావు. జన్మించవలసిన అవసరం ఉంది. కానీ ఒక ప్రశ్న మనల్ని వెంటాడుతుంది అప్పటి నుంచి. ఎందుకంటే సాధారణంగా వాక్యం చెప్పేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, వినేవారు ఈయన ఎక్కడో స్టార్ట్ చేశాడండి, మళ్ళీ ఎక్కడికో పోయాడండి, అక్కడ నుంచి అటు తిరిగాడండి, అటు నుంచి అటు తిరిగితే అంత అయిపోయిన తర్వాత ఏం జరిగిందో మాకేం అర్థం అవట్లేదండి. ఐఎమ్ స్టిల్ స్టాండింగ్ ఆన్ వన్ క్వశ్చన్. ప్రతి వస్తువును దాని పని మీద దేవుడు చేశాడు. సామెతల గ్రంథం 16 దాని మీదే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వస్తువుకే పని ఉన్నప్పుడు ఆయన స్వరూపమందు చేయబడిన మనకే పని లేకుండా వీధులు తిరగడానికి జీవితం. క్వశ్చన్ ఈస్ కమింగ్ టు అస్. ఆ ప్రశ్న మనకు వస్తుంది.
ఈ ఇల్లు నిర్మించబడింది. దీని వెనుకలో ఒక ఉద్దేశం కట్టేటప్పుడు. అలానే ప్రభుత్వం వారు మన అవసరం కొరకు మెట్రో రైల్ నిర్మాణం, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారు. దాని వెనుకలో ఒక ఉద్దేశం. చక్కటి ఫ్లైఓవర్స్ నిర్మించబడుతున్నాయి. అది నిర్మించబడుతోందంటే దాని వెనుకలో ఒక ఉద్దేశం ఉందంటారా లేదా? ఏ ఉద్దేశం లేకుండా ఫ్లైఓవర్ నిర్మించబడుతుందా? ఏ ఉద్దేశం లేకుండా మెట్రో ట్రైన్ పని జరుగుతుందా? ఏ ఉద్దేశం లేకుండా మనం ఇల్లు నిర్మించుకుంటామా? మనిషికున్న ఈ జ్ఞానంతోనే దేర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. నేను ఒక ఉద్దేశం మీద పనిచేస్తున్నాను అని ఆలోచించి పనిచేస్తున్నాడు. ఇలా చేసేటప్పుడు ఇన్ని కోట్ల మంది భూమి మీదికి గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అనే మాట మీద ఆలోచిస్తే, బహుమానం ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మైక్ ఉంది, ఇదేదో ఒక వస్తువు అనుకుందాం. ఇది బర్త్డే గిఫ్ట్గా ఏదో ప్యాక్ చేశాం నీట్గా, ఒకరికి ఇస్తున్నాం. ఇచ్చే ముందు ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు నేనే ఎవరికో గిఫ్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు నాకు తెలిసి రేపు మీ బర్త్డే కదా పాస్టర్ గారు, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సరే కొద్దిగా ఇప్పుడు ఈ మైక్ నేను ఇస్తున్నానంటే మొదట ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? బహుమానం నా చేతిలో ఉంది. ఇప్పుడు ఇల్లు ఇస్తున్నాను, ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్తోంది. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అంటే ఆ బహుమానం మొదట ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో ఉన్న ఆ బహుమానాన్ని భూమి మీదికి దేవుడు ఇలా పంపిస్తున్నాడు అని అంటే పర్పస్ లేకుండా ఇస్తాడా బహుమానం అన్నది దేవుడు? పెద్దలున్నారు, వృద్ధులున్నారు. ఒకప్పుడు మనం కూడా మన తల్లిదండ్రులకు పసిబిడ్డలమే, ఒప్పుకుంటాం కదా. మన తల్లిదండ్రులకు దేవుడు మనల్ని బహుమానాలుగా ఇచ్చేది. మనమే ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక గిఫ్ట్ అయితే పట్టుకొని వెళ్తాం. దాని వెనక ఉద్దేశం ఏంటి? నేను ఇచ్చే వస్తువు వారికి ఉపయోగపడాలి. వారికి ఉపయోగపడాలి అని అంటే దాని వెనకలో ఒక ఉద్దేశపూర్వకంగా ఉన్నటువంటిది, ఉపయోగపడేది ఇవ్వాలి అని ఆలోచించి చేస్తాం. అలా పంపబడిన మనలను బైబిల్ భాషలో మరొక మాట రాయబడింది, చూద్దాం. అది కూడా బాగుంటుంది. ద బైబిల్ ఈజ్ అన్ అమేజింగ్ బుక్. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 14 మొదటి వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం మొదటి వచనం. మీరు మీ దేవుడైన చాలు మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. భూమి మీదికి వచ్చినంత మాత్రాన భౌతికంగా మన తల్లిదండ్రులకు మనం బిడ్డలమైనప్పటికీ దేవుడు అంటున్నాడు, మీరు నా బిడ్డలే అంటున్నాడు. అక్కడ మీరు నా బిడ్డలు అంటున్నాడు. మరి దేవుడు తన బిడ్డలని భూమి మీద ఉంచినప్పుడు ఉద్దేశం లేకుండా, పర్పస్ లేకుండా మనం ఉంటామా చెప్పండి? ఇప్పుడు కూర్చున్న మనందరికీ ఒక విషయం అయితే నేను పదే పదే అప్పటి నుంచి అంటున్నాను కాబట్టి, చిన్న థాట్ ప్రాసెస్, చిన్న ఆలోచన అలా మొలిచింటుంది అని అనుకుంటున్నాను. ఏంటో ఆలోచన చెప్పమంటారు? నన్ను కూడా భూమి మీదకి దేవుడు పంపించాడంటే దాని వెనుక ఏదో ఉద్దేశం ఉంది. వచ్చింది కదా ఆలోచన, విత్తనం అయితే పడిందిగా. మనకు సేవ చేయటానికి ఈ సూర్య చంద్ర నక్షత్రాలు, మేఘాలు, భూమి వీటన్నిటినీ చేసి మనకు సేవ చేయటానికి వాటికన్నిటికీ ఒక పని పెట్టినప్పుడు, వాటికే పని అప్పచెప్పినప్పుడు మనకు కూడా ఏదో ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని పంపించి ఉండాలి. కాబట్టి మనల్ని కూడా ఏదో ఉద్దేశంతో పంపించాడు దేవుడు. సమయం లేదు, ముగిస్తాను, వచ్చే సంవత్సరం చూద్దాం అన్నాను అనుకోండి, మేలు చేసిన వాడు నవ్వదు. ఏమంటారు చెప్పండి? వినాలనుందా? ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలనుందా? ఆల్రైట్, వెరీ గుడ్. ఎంతమందికి ఆసక్తి ఉంది?
మనల్ని కూడా ఒక ఉద్దేశంతో ఇది చేశాడని గుడ్ తెలుసుకోవాలని. గుడ్. రీజన్ నెంబర్ 1, మొదటి కారణం. చాలా కారణాలు ఉన్నా ఒక 3 విషయాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ముఖ్యమైన 3 విషయాలు. నెంబర్ 1, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. సాధారణంగా మనకు ఎదురవ్వచ్చు. మన ఇళ్లలో కూడా కొందరు తిరుగుబాటు పిల్లలు ఉంటారు. తిరుగుబాటు పిల్లలు అంటే తల్లిదండ్రులు ఏం చెప్పినా నువ్వేంది నాకు చెప్పేది అనే క్యారెక్టర్లో ఉంటారు. నా దారి, నా ఇష్టం, నా జీవితం, మై లైఫ్, మై రూల్స్ అనుకునేవాళ్ళు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో 26వ వచనాన్ని చూద్దాం. 26, 27 వచనాలు 2 కలిసి ఉన్నాయి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనల్ని ఏ ఉద్దేశంతో చేశాడో ఒక స్పష్టత ఇస్తున్నాడు. ఏమిటంటే అది, నాయన నీకొక నిర్ణయ కాలం ఏర్పాటు చేశాడు. నిర్ణయ కాలము ఎవరెవరికి ఎంత కాలమో అది దేవునికి తెలుసు. ఈ నిర్ణయించిన ఈ కాలంలో నువ్వు ఒక పని చేయాలి. ఏమిటది? దేవునిని తడవులాడి కనుగొనాలి. దేవునిని తడవులాడి కనుగొనాలి. ఇందాక చక్కటి సాక్ష్యం తన దాసుల ద్వారా మనం విన్నాం. దేవునికి దూరమైపోయిన ఆ స్థితిలో నుండి దేవుడు నన్ను పట్టుకున్నాడు. నిజమైన దేవుడెవరో నేను తెలుసుకున్నాను అనే మాటలు మన చెవులకు వినపడ్డాయా లేదా? వినపడ్డాయి. దేవుడు అన్న విశ్వాసంలో నేను ఉన్నాను, కానీ నాకు ఈయనే దేవుడు అని తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది అనే సారాంశం ఉంది అందులో. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? దేవుడు అనే దానిని నేను సేవించొచ్చు, పూజించొచ్చు ఉన్నప్పటికీ అసలు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి, ఆ కనువిప్పు కలుగటానికి నాకు చాలా టైం పట్టింది. ఫాస్ట్ గారు క్షమించండి, ఏమైనా తప్పు మాట్లాడుతుంది. కరెక్ట్ కదా అని చెప్పి, ఇది తన విషయంలోనే జరిగిందా? మన జీవితాల్లో కూడా జరిగాయి. అదే చెప్తున్నాడు అపోస్తల కార్యాలు 17లో. అపోస్తల కార్యం 17లో 26, 27 వచనాలలో యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఏ దేశ వాడవైనా సరే, ఆసియా ఖండానికి సంబంధించిన వాడవైనా, ఆఫ్రికాకు సంబంధించిన వాడైనా, ఐరోపా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఏ ఖండానికి సంబంధించిన వాడవైనా, యావత్ భూమి మీద నువ్వు ఎక్కడ జీవిస్తున్నా, గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఎ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దేవుడు ఒక సమయాన్ని అలా బౌండరీ గీసి పెట్టాడు. ఈ సమయాన్ని బౌండరీలో ఇలా ఏర్పాటు చేసినప్పుడు, చిన్నప్పుడు మనం కూడా అంటే చాలామంది ఆడుకొని ఉండొచ్చు. కళ్ళకి ఇలా గంతలు కట్టి పట్టుకోండి చూద్దామంటే మనం అందరిని అలా ఎక్కడెక్కడ ఉన్నారు అని తడవలాడి పట్టుకుంటాడు. ఏమంటారు అది? ఆట పేరు నాకు గుర్తులేదు. దాగుడుమూత. వీళ్ళందరూ అక్కడెక్కడే ఉంటారు, కానీ మన చేతికి దొరకరు. ఎప్పుడైతే ఒకరి చేతికి అలా దొరుకుతుందో వెంటనే కళ్ళకు వేయబడిన ఆ గంతలు తీసేస్తారు. ఎంత పెద్ద ఆత్మీయ సందేశం అందులో దాగుందనిపించింది నాకైతే. అందరూ ఎదుటనే ఉన్నారు, కానీ కళ్ళు మూయబడ్డాయి.
మూయబడినటువంటి కళ్ళు ఎవరినైతే అలా పట్టుకుంటారో వెంటనే కళ్ళు తీయబడుతున్నాయి. నేను పట్టేసుకున్నాను, నాకు దొరికేసేవారు. ఈ యుగ సంబంధమైన దేవత సాతానుడు నిజమైన దేవుడెవరో తెలియకుండా నేనే దేవుడు, నేనే దేవుడు, నేనే దేవుడని మన కళ్ళకు గంతలు కట్టేసినప్పుడు అలా వెదకాలి. మత్తయి సువార్త 7:7 వెదకుడి మీకు దొరుకును. ఎప్పుడైతే నిజమైన దేవుడు కనపడ్డాడో ఆ గంతలను మనం తీయాల్సిన పని లేదు, ఆయనే తీసి పక్కన పడేశాడు. మన మనోనేత్రంలో తెరవబడే విధంగా చేశాడు. ఈ నిర్ణయ కాలంలో నో ద ట్రూ గాడ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మ్యాన్ అన్న క్వశ్చన్కి నిన్ను ఏ ఉద్దేశంతో భూమి మీదకి పంపించాడు, మనల్ని ఏ ఉద్దేశంతో పంపించాడు అన్న దాంట్లో మొదటి కారణం నో యువర్ గాడ్. నీ దేవుడు, నీ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకో. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? మరొక ఉద్దేశం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, రీజన్ నెంబర్ 2. 9 గంటలకు ప్రారంభించాము, 10 గంటలకు ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్, చాప్టర్ నెంబర్ 11. మొదటి కారణం చెప్పండి, నేను రెండవ కారణానికి వెళ్ళే ముందుగా. నో యువర్ గాడ్. నీ దేవుడు ఎవరో తెలుసుకో. నీ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకో. నీ నిజమైన దేవుడు దొరకనంత వరకు నువ్వు తడువులాడుతూ ఉండాలి, తెలుసుకోవాలి. కొందరు చదువులు చాలా గొప్పగా చదువుకున్నట్టు, కానీ వెతుకుతూ ఉంటారు. దేన్ని? ఉద్యోగం వెతుకుతుంటారు. ఏంటండి మీ చేతిలో పేపర్? మా CV అండి, రెజ్యూమే, మా బయోడేటా. మరి ఏం చేస్తున్నానండి? ఇదో చదువులు అయిపోయాయండి. ఉద్యోగానికి వెతుకుతా ఉన్నాను. వెతకడం ఎప్పుడు ఆపేస్తారు? దొరికినప్పుడు. కానీ అది కూడా ఎలాంటి ఉద్యోగం దొరకాలి? మనకు ఎవరైతే జీతం ఇస్తారో, జీతం ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న సంస్థల్లో ఉద్యోగం దొరకాలి. నీతో పని చేయించుకొని ఎగరగొట్టే క్యారెక్టర్ ఉంటే లేవా? అలాంటి బూటకప్ కంపెనీలు, పని చేయించుకొని ఎగరగొట్టే కంపెనీస్ లేవా? ఉన్నాయి. సాతానుడు కూడా నేనే దేవుడు, నేనే దేవుడు, నేనే దేవుడు అని పరిచయం చేసుకుంటూ చివరికి నిన్ను చేరుకోవలసిన గమ్యస్థానానికి చేరుకోనివ్వకుండా ఆపుతున్నాడు, అడ్డుకుంటున్నాడు. అలాంటి మోసకరమైనటువంటి దానిలో పడిపోకుండా నిన్ను క్షేమంగా ఉంచగలిగే దేవుడు ఎవరో తడువులాడి కనుగొనాలి. అది మొదటిది. ఎప్పుడైతే ఆయనను కనుగొంటావో ఇక నువ్వు చేయాల్సిన పని అంతా 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ వచనాన్ని చేయాలి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. నేను నేర్చుకున్నాను, నా సొంత నిర్ణయాల వలన నా జీవితాన్ని నడుపుకుంటే నాశనం అయిపోతానని నాకు తెలుసు. కాబట్టి నాకు ఇప్పుడు మాదిరిని ఎవరిని ఉంచుకున్నానంటే క్రీస్తే, యేసు ప్రభువే నాకు రోల్ మోడల్. ఐ వాంట్ టు లివ్ లైక్ హిమ్. నేను ఆయనలా జీవించాలని నిర్ణయించుకున్నాను అని పౌలు గారు అంటున్నారు అక్కడ కొరింథీయులకు రాస్తూ. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నాడు. నో హిమ్ అండ్ లివ్ లైక్ హిమ్. దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవునిలా జీవించాలి. అంటే నా మాట దేవుని పోలి నడుచుకోవాలి.
మరి దేవుని పోలు నడుచుకోవడం అంటే ఏంటి? నిస్వార్థమైనటువంటి ప్రేమ, నిష్కలంకమైనటువంటి ప్రేమ, పాపమే లేని పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే చాలా చిన్న పదం అనిపిస్తుంది నాకు, అందుకే ఒక అడ్జెక్టివ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. మహాపరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు అనే మాట ఉపయోగిస్తాం చూసారా? పరిశుద్ధత అనే సింహాసనం మీద, మహోన్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన. నేను పరిశుద్ధునండి అని ఎవరైనా చెప్పుకోవాలనుకుంటే తమ హృదయాలను పరిశీలించుకుంటే అర్థమవుతుంది. పరిశుద్ధులో కారో పరీక్షించుకున్నప్పుడు అర్థమవుతుంది. అలాంటి ఘనమైన స్థానంలో ఉన్నాడు కనుకనే ఆయన మహాగణుడై ఉన్నాడు. 2 కారణాలు చెప్పాను. వాట్ ఆర్ ద 2 మెయిన్ రీజన్స్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్ హియర్? నిజమైన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోకపోతే దారి తెలియని వారు నీకు దారి చూపించలేరు, మార్గం చూపించలేరు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, అక్కడ ఎవరో వస్తున్నారు, ఎక్కడో ఒక 2-3 కిలోమీటర్ల దూరం నుంచి. మీరు ఎవ్వరూ పరిచయం లేదు, నేను ఒక్కడే పరిచయం ఉన్నానంటే నాకు ఫోన్ చేశారు, అయ్యగారు మేము రావాలి, ఎక్కడికి రావాలి. నేను ఇక్కడ ఉన్నాను గనుక మీరు కొంచెం అలా స్ట్రైట్గా వచ్చి లోపలికి వచ్చి కొంచెం కుడికి తిరిగి మళ్ళీ ఎడమ తిరిగి ఇట్లా రండి అని నేను డైరెక్షన్ చెప్తాను. ఎందుకు అలా చెప్పగలను? ఆ మార్గం గుండా నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను కాబట్టి. అర్థమవుతుంది కదా? ఆ మార్గం గుండా ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చున్నాను కనుక నాకు తెలుసు ఒకరికి దారి ఎలా చెప్పాలో నాకు తెలుసు. పరలోకం ఎలా వెళ్ళాలో పూర్తి జీవిత చక్రాన్ని చూపించినది ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు తప్ప. పరలోకము నుండి దిగొచ్చాడు, వచ్చిన తర్వాత పరదేశుకు వెళ్ళాడు, సిలువ మరణం చెంది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పలేదా? వెళ్ళాడు, పరదేశుకు వెళ్ళాడు. పరదేశం నుండి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? సమాధిలో నుండి తిరిగి లేచాడు. 3వ దినాన పునరుత్థానుడే. లేచి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు. ఎక్కడ జీవితాన్ని అక్కడ నుంచి ఎక్కడ ప్రయాణం మొదలైందో ఆ చక్రం కంప్లీట్ సర్కిల్ పూర్తి చేశాడు. అలా పూర్తి చేశాడు గనుక నేను నడిచిన మార్గంలో మీరు నడవండి అంటున్నాడు. ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు కనుక, అంటే పరలోకమైన సింహాసనం మీద కూర్చున్నాడు కనుక నేను ఎక్కడున్నానో మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను అని మాట సెలవిచ్చాడు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి తీసుకెళ్తానన్నాడు. అసలు ఆ దేవుడు అనే స్థానంలో లేకుండా నేనే దేవుడు అని చెప్పాడు అనుకోండి, అపవాది, దుష్టుడు, సాతానుడు ఆ అడ్రస్లో లేడు. ఆ అడ్రస్లో లేకున్నా నేను అక్కడే ఉన్నానని చెబుతున్నాడు. ఆ అడ్రస్లో లేకున్నా నేను అక్కడ ఉన్నానని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నట్లు వీడు దుష్టుడు? మోసం చేసి మనల్ని మార్గాన్ని తప్పిస్తున్నాడు. ఆ థ్రెట్లో ఉన్నాం మనం, ఆ ప్రమాదం అంచుల్లో పడి ఉన్నాం. అలా వాడి చేతిలో నశించిపోకుండా ఉండటానికి వెదకి రక్షించుటకు వచ్చాడు నా రక్షకుడు. ఏమివ్వగలను ఆయన రక్షణకై? ఏ రీతిగా రుణం తీర్చుకోగలను? 2 చెప్పారు. మొదటిదేంటి? నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతే వీఆర్ ఫెయిల్యూర్డ్ పీపుల్ ఆన్ దిస్ ప్లానెట్. 2వది, తెలుసుకున్న తర్వాత సెకండ్ స్టెప్పే 2వదే. ఆ దేవుడు ఎలా జీవించాడో భూమి మీద ఉండగా ఆయన అడుగు జాడలలో, ఆయన నడిచిన బాటలో ప్రయాణం చేయాలి. నో హిమ్
మొదటిది. రెండవది లివ్ లైక్ హిమ్. ఇక మూడవది యోహాను గారు రాసిన మొదటి పత్రిక. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. గుర్తుపెట్టుకోండి, యోహాను సువార్త 3:16 ఎలాగైతే గుర్తుండాలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:16 కూడా అంతే గుర్తుండాలి మనకు. ఫస్ట్ లెటర్ ఆఫ్ జాన్, చాప్టర్ నంబర్ 3, వర్స్ నంబర్ 16. ఆయన అనగా యేసు ప్రభు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. ఇందులో మూడవ పర్పస్ ఏంటి అనేది ఆలోచిస్తే, ఆయన ఎలాగైతే ప్రేమించి ప్రాణం పెట్టే వరకు వెళ్ళిపోయాడో, మనము కూడా ఆ రీతిగా ప్రేమించాలి అని చెబుతున్నాడు అక్కడ. అదే వచనంలో చూడండి, అక్కడ మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అనంటే, ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో నీవు కూడా అంతగానే ప్రేమించాలి. వివాహమైన తర్వాత దంపతులలో స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, భార్యాభర్తలు ఒక్కరు మాత్రమే కనీసం రోజుకు ఒక్కసారో లేదా నెలకు ఒకసారో వారానికి ఒకసారో, భార్యాభర్తలు కదా తప్పేం లేదు, పదే పదే ఐ లవ్ యూ అని చెబుతున్నారు. ఒక్కరు చెప్తున్నారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక్కరే చెప్పారు. ఎవరైతే విన్నారంటే ఎవరుంటారు ఇక? భాగస్వామి. ఈ భాగస్వామి వినేసి ముఖం అలా తిప్పుకొని పోతా ఉన్నాడు. ఇంకేమి మాటలు, మనకు మ్యారేజ్ అయిపోయింది, అంత అయిపోయింది అని ముఖం తిప్పుకొని పోతున్నదో. ఎందుకంటే అలా ఒకవేళ స్త్రీకి సపోర్ట్ మాట్లాడాను అనుకోండి, నేను పురుషులు నా మీదకి వచ్చే అవకాశం ఉంది. పురుషులకు సపోర్టివ్గా మాట్లాడితే ఈయన పురుషులకు ఎక్కువగా ఫేవరెటిజం చూపిస్తున్నాడు, ఆ ప్రాబ్లం వస్తుంది. అందుకే ఇద్దరిలో ఎవరో ఒకరు అనుకున్నాను. సరే, ఏదో పనిలో చాలా బిజీగా ఉండి మళ్ళీ నాకు స్పందించలేదులే అనుకుని వెళ్ళిపోయారు ఒకరు, చెప్పిన వ్యక్తి. ఆ తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ ఒక మాట, అదే మాట చెప్పారు, మళ్ళీ అదే. అలా నెలలో 2 సార్లు 3 సార్లు, తర్వాత సంవత్సరం పొడుగునా ఒక్కసారైనా కనీసం తృప్తి కొరకన్నా నేను నిన్ను ప్రేమించున్నాను అంటే తప్పేంటి? ఆలోచించింది. వివాహమైన తర్వాత అలా ఇంచుమించు 1.5-2 సంవత్సరాలు గడిచింది. ఎన్నిసార్లు అంత ప్రేమగా పలకరిస్తున్నా సరైన స్పందన రాలేదనుకోండి, ఆ రీతిగా ప్రేమించుచున్న వ్యక్తి మెదడులో ఆలోచనలో ఏం పుడుతుంది? ఇప్పుడు నేనంటే ఇష్టం లేదు, నేనంటే ఏమాత్రము ఇష్టం లేనట్లుంది, అసలు నేను చేసుకున్న వివాహము సరైనదా కాదా అనే డౌట్ వెళ్ళిపోతున్నాడు. నిజమా కదా చెప్పండి ఈ విషయం? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:16 ప్రాణము పెట్టిన ప్రేమ, అది యేసు ప్రభు యొక్క ప్రేమ. ప్రాణము పెట్టే అంత ప్రేమ కాదు నేను మాట్లాడుతున్నది. పెట్టే అంత ప్రేమ అంటే అర్థం ఏంటి? ఇంకా పెట్టలేదు, ఫ్యూచర్లో జరిగిపోతుంది, అది భవిష్యత్తులో ఎప్పుడు జరిగేది, ఎవరు తెలుసు భవిష్యత్తులో జరుగుతుందో లేదో. ప్రాణము పెట్టే అంత ప్రేమ అని చెప్పబడలేదు మనకు. చెప్పబడిన మాట మన నిమిత్తమై ప్రాణం పెట్టిన ప్రేమ.
ఇచ్చేశాడు. టాస్క్ ఈజ్ ఓవర్. ప్రాణాన్ని అప్పచెప్పాడు. ఇది మీ కొరకు చిందింపబడుతున్న రక్తం. రక్తం దేనికి సూచన? ప్రాణం. ప్రమాదం జరిగినప్పుడు ఎవరికైనా సరే కుల మతాలకు అతీతంగా ఏదైనా ప్రమాదం జరిగితే వైద్యులు వెంటనే కోరేది రక్తం కావాలండి, బ్లడ్ చాలా లాస్ అవుతుందండి, బ్లడ్ కావాలండి, బ్లడ్. అందరు బంధువులు, రక్త సంబంధికులు అందరూ పరిగెత్తుంటారు. అయ్యో బ్లడ్ పోతుందట, మన అర్జెంటుగా బ్లడ్ ఇవ్వాలి, ఎవరైనా ఉంటే రండి త్వరగా బ్లడ్ ఇవ్వాలి. ఇవ్వకుండా కూర్చోండి. అవతల రోగి, ప్రమాదం జరిగిన వ్యక్తికి ప్రాణమే పోతుంది. అది శరీరానికి సంబంధించిన విషయంలో అంత జాగ్రత్త పడతాం ఒక వ్యక్తిని బ్రతికించాలని. నా రక్తం ఇచ్చి వారిని కాపాడుకోవాలి, నా రక్తం ఇచ్చి నా అన్నను కాపాడుకోవాలి, నా రక్తం ఇచ్చి నా తమ్ముడిని, చెల్లిని, అక్కను ఇలా కాపాడుకోవాలని మనం ప్రయత్నం చేస్తామే. ప్రమాదం జరిగినప్పుడు ఆత్మ నశించిపోతుంటే, మనుషుల ఆత్మలు నశించిపోతుంటే, ఏ భేదము లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంటే, వీరి ప్రాణం బ్రతకాలి అని అంటే ఏకైక మార్గం ఒకటే, అది నా ప్రాణం పెట్టాలి, నా ప్రాణములోనే జీవం ఉంది, మిగిలిన ఎవరిలోనూ లేదు అని ఆయనే దిగొచ్చి ప్రాణం పెట్టిన ప్రేమ. అందుకే 3వ పర్పస్ చెప్తున్నాడు, 3వ ఉద్దేశం, నేనెంతగా నిన్ను ప్రేమించానో నీవు నన్నంతగా ప్రేమిస్తున్నావా? The kind of love that I have shown. నీ మీద నేను కుమ్మరించిన ప్రేమ నువ్వు కాస్త చూపిస్తున్నా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్ అని అంటే ఇదిగో, నంబర్ 1, నో యువర్ ట్రూ గాడ్. నీ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకో ఒకసారి, మొదటి. రెండవది, తెలుసుకున్న తర్వాత నీ దేవునిలా నువ్వు బ్రతుకు, ఆయనకున్నటువంటి గుణాలను కలిగి బ్రతుకు. ఇక మూడవది, ఆయన ప్రేమించినంతగాను ఆయనను ప్రేమిస్తే, ఇదిగో నన్ను ప్రేమించుచున్న వీరికి నేను ఇవ్వవలసిన స్థానం, నేను కూర్చున్న సింహాసనం ఉన్న స్థలంలో వీరికి స్థానం. సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. ఈ సంవత్సరం వెళ్ళిపోయి ముందు తెలియజేస్తున్న 3 ప్రాముఖ్యమైన విషయాలు. నో యువర్ గాడ్, లివ్ లైక్ హిమ్ అండ్ లవ్ హిమ్. ఎప్పుడైతే ఆ ప్రేమ ఉంటుందో, ప్రేమించు వాని వద్ద సంఘం అనే ఈ స్త్రీ శాశ్వతంగా నివసిస్తుంది. ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ సందేశం ముగిస్తున్నాను. అందుకే ముగించే ముందు ఎక్కడైతే వాక్యవర్తమానముగా హెబ్రీ పత్రిక 12 చదువుకున్నామో, మనం ఎవరిని చూస్తూ నడవాలి జీవితం? యేసు వైపు చూచుచు. వాక్య ధ్యానం అది చదివించి అది చెప్పలేదనుకుంటే కష్టం కదా. హెబ్రీ పత్రిక 12లో మన జీవిత ప్రయాణం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నిన్న యేసు వైపు చూచుచు. ఎవరైతే తమ కెరియర్ని పాలిటిక్స్లో తీసుకెళ్లే ఆలోచన ఉంటుందో, రాజకీయాల్లో, మాకు ఆయనండి రోల్ మోడల్ అంటాడు, ఆయనను చూసి మేము నడుస్తున్నామని అంటే. ఒకవేళ స్పోర్ట్స్లో ముందుకెళ్ళేవారు, ఎవరండి మీకు రోల్ మోడల్ అంటే ఒక కాలంలో ఎక్కువగా వినపడిన మాటే సచిన్ టెండూల్కర్ అండి. అంతకు ముందున్న వారిని అడిగితే కపిల్ దేవ్ అంటారు, సునీల్ గవాస్కర్ అంటారు. ఈ కాలంలో ఉన్న వారిని అడిగితే MS ధోని అంటారు, లేకపోతే విరాట్ కోహ్లీ అంటాడు, రోహిత్ శర్మ అంటాడు. క్రికెట్ స్పోర్ట్స్ గురించి ఆలోచించేటప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. తమ కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవడానికి దే సెట్ అన్ ఎగ్జాంపుల్ బై సీయింగ్ సంబన్ ఎల్స్. ఎవరినో చూసి నేను వారిలా ఉండాలి, ఎవరినో చూసి వారిలా ఉండాలి, ఎవరినో చూసి వారిలా ఉండాలని తమ జీవితాలు నిర్మించుకోవాలనే ఆలోచన కలిగినప్పుడు, నీ ఆత్మ ఎవరిలా పరలోకానికి చేరుకోవాలనే ఆలోచన, ఆ దృఢ సంకల్పం లేకపోతే ఎలా? ఇది ఒక పట్టుదల. ఒక విషయం చెప్పనా, ప్రతి ఒక్కరూ పాటించేదే తమ జీవితం కొరకు. విద్యార్థులు అయితే స్కూల్కు టైం అవుతుందని ఇన్ టైం అని ఆలోచిస్తాడు, సమయానికి వెళ్ళాలి ఆలోచిస్తాడు.
ఉద్యోగస్తులైతే నా అధికారి నన్ను ఏమన్నా అంటాడేమో అని ఆ పిలుపుని అందుకున్నప్పుడు వెంటనే నేను సమయం లోపే ఉండాలి, లేదైనా అధికారికి నేను జవాబు చెప్పాలి, పరిగెత్తుంటారు ఇన్ టైంలో ఉండటానికి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులైతే టైంకి ఆఫీస్కి వెళ్ళకపోతే నాకు శాలరీ కట్ అయిపోతుందని వెళ్ళి అటెండెన్స్ వేయడానికి ఇన్ టైంలో వెళ్ళడానికి పరిగెత్తుంటాడు. ఒక రైల్వే ట్రైన్లో టికెట్ బుక్ చేసుకున్నామంటే ప్రయాణం కొరకు, నేను ఈ టైంకి లేకపోతే రైలు ఎగిరిపోతుంది. రైలు ఎగిరిపోతే ఎట్లా విమానం కదా ఎగిరేది అట్లా ఆలోచించకండి. నా ఉద్దేశం ట్రైన్ వెళ్ళిపోతుంది, నేను టైంకి వెళ్ళాలి అని. అన్ని విషయాల్లో టైం 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 అని ఆలోచించేటప్పుడు ప్రభు యొక్క దినం ఎలా వస్తుందట? దొంగ వలె వస్తుందట. ఏ టైంలో మై డియర్ సన్ ఆర్ మై డియర్ డాటర్, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె వచ్చే నాయన అని పిలుపు అందుకునే సమయానికి ఆర్ యు రియల్లీ రెడీ? నువ్వు నిజంగా సంసిద్ధంగా ఉన్నావా? ప్రతి విషయంలో యు ట్రై టు బీ ఇన్ టైం. అన్ని విషయాల్లో సమయం లోపలే, సమయానికి ఉండాలి 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 అన్నప్పుడు ఇదిగో దేవుని పిలుపు. పిలవగానే సిద్ధంగా ఉన్నామా లేదా? ఆ సిద్ధపాటు మనకు ఉందా లేదా? ఏదో ఆవేశంగా ఏదో చెప్తున్నాడండి అని అనుకోకండి. దిస్ ఇస్ ట్రూ. ఐ డోంట్ వాంట్ ఎనీబడీ మిస్సింగ్ అవర్ లార్డ్స్ ప్రెజెన్స్. ఇక్కడ కూర్చున్న వారిలో లేదా ఈ మైక్ ద్వారా ఎవరైతే వింటున్నారో మీరు ఎవరు కూడా పరలోకంలో దేవుడున్న సన్నిధిలో ఉండకుండా మిస్ అయిపోతారేమో అనే బాధ, వేదన. ఎందుకు కారణం చెప్పనా? మనకు గుర్తుండనిది మనమంతా ఒక కుటుంబం అని. ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినది మనమంతా ఒక్క కుటుంబం. మన కుటుంబానికి పెద్ద దేవుడే. గాడ్ ఈస్ ద హెడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ వీఆర్ హిస్ చిల్డ్రన్. ఇప్పుడంటే ఆన్లైన్ బుకింగ్ వచ్చేసింది, కానీ ఒకప్పుడు బుక్ చేసుకోవడానికి అందరము లైన్లో నిలబడేవాళ్ళం. రైల్వే స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ కొరకు లైన్లో నిలబడేవాళ్ళు. ఫస్ట్ ఒకరు ఉంటారు ముందర, ఒక 20-30 మంది వెనకాల మనం ఉన్నాం అనుకోండి. వాళ్ళు ఫస్ట్ వెళ్ళారు కనుక ఫస్ట్ టికెట్ తీసుకుని బయటకు వస్తారు. అతను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు? నెక్స్ట్ 2, తర్వాత 3, తర్వాత 4. ఎలాగైతే వారి వారి వరుస క్రమంలో అలా వచ్చి టికెట్ తీసుకుని అలా వెళ్ళిపోతున్నారు, భూమి మీద కూడా మనము ఆయా వరుసలను బట్టి మనం వచ్చాం. ఆయా వరుసలను బట్టి ప్రయాణం మొదలు పెట్టాలి, ఆ తర్వాత ముగించాలి. ఇది మనకు అర్థమైతే ఒకే దైవ కుటుంబంలో నుండి, దేవునిలో నుండి వచ్చిన మనము ఆయా వరుసలను బట్టి వచ్చాం. ఆయా వరుసలను బట్టి మళ్ళీ దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి చొప్పున తిరిగి వెళ్తాం. ఎవరిని మాదిరిగా ఎవరి వైపు చూసి మన ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకోవాలని చెప్తుంది హెబ్రీ పత్రిక 12. నీ మనస, వాచ, కర్మ, క్రియ, కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నడిచినా దేవుని పిలుపు ఈ క్షణమే జరిగితే నేను ఇన్ టైంలో ఉన్నానా? బుద్ధి లేని కన్యకల వలె సిద్ధలలో నూనె పోసుకోకుండా పోగొట్టుకుంటున్నానా అన్నాడు ఆయన. నేను మార్గమే నాయన, కానీ ఇంకొకటి చెప్తున్నాను, నేను ద్వారం అని కూడా అన్నాడు. ఐఎమ్ ద డోర్ అన్నాడు. సిద్ధపడి ఉన్న వారికి తలుపు తెరవబడుతుంది. సిద్ధంగా లేని వారు వెళ్ళి తలుపు కొట్టినా తీయబడదు. ప్రియులరా, భయపెట్టాలన్న ఉద్దేశం కాదు. we belong to one family. మనం ఒక్క కుటుంబానికి చెందినవారు. ఇది మర్చిపోకూడదు. ఒక్క కుటుంబానికి చెందినవారు, ఒక్క కుటుంబానికి చెందిన వారం మనం ఆ దేవునితో ఉండటానికి సిద్ధపడతాం. ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మేమంతా మీ వారమని, మీ నుండి దూరం అవ్వకూడదని యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి, ఇదిగో మీ తండ్రి మీ కొరకు ఎదురు చూస్తున్నాడు పరలోకంలో. మనమంతా కలిసి జీవించాలి. భూమి మీద జీవితం శాశ్వతం కాదు, ఇది తాత్కాలికం. నరులారా తిరిగి రండి అని పిలుచుచున్న దేవుని వద్దకు వెళ్ళాలని మీరు మాకు సెలవిచ్చారు. కాబట్టి భూమి మీద ఉండగానే ఈ యాత్రను మీరు చెప్పినట్లుగా జీవించి, యేసు ప్రభువా మీరు చెప్పినట్లుగా పోలి నడుచుకుంటూ సహాయం చేయండి ప్రార్థిస్తాను. ఇంత గొప్ప సభను ఏర్పాటు చేసి మీ మాటలను వివరించాలి, ప్రజలకు తెలియచేయాలి. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు.
అనేక మంది రక్షింపబడాలి. అందరికీ ఉచితముగా అనుగ్రహింపబడిన ప్రభువు కృప హెచ్చుగా ఉండగా ఆయన కృప సన్నిధిలోనికి అందరూ రావాలి అన్న ఆలోచన కలిగి మీ దాసులు చార్లెస్ పాస్టర్ గారు, వారి బృందం సహకరించినటువంటి వారు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎందరైతే కష్టపడి ఉన్నారో ఈ సభలు నిర్వహించటకు వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తాను. నా తండ్రి, ఇన్ని సంవత్సరాలు మీరు కాపాడి రేపటి దినాన మరొక నూతన సంవత్సరంలోనికి పాస్టర్ గారిని ప్రవేశింపచేస్తున్నందుకై మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రంలో చెల్లిస్తూ మేము ఇప్పటికీ మర్చిపోలేం తండ్రి తాను చెప్పినటువంటి సాక్ష్యం. నదిలో రైలు పడిపోయినప్పుడు ఆ నీటిలో నుండి, ఆ ప్రవాహంలో నుండి ఆనాడు నోవాహు గారిని ఏ రీతిగా అయితే కాపాడారో ఆ రీతిగా కాపాడి బ్రతికించి సువార్త పరిచయం చేయుటకే మీ దాసులు నిలబెట్టారని మేము భావిస్తున్నాం. నా ప్రభు, ఈ సంఘాన్ని మరియు నా ప్రభువా ఈ ఆహ్వానం అందుకొని విచ్చేసిన ప్రతి కుటుంబానికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ కృతజ్ఞత మనస్సుతో స్తుతులు స్తోత్రములతో ఈ విజ్ఞాపన ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.